శశితరూర్ గారు కాంగ్రెస్ లో ఉంటేనే జాతీయ భావజాలం గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే జాతీయ భావజాలం గురించి మాట్లాడొచ్చా? అది ఎంత విరుద్ధం. మీరు పాకిస్తాన్ గురించో, బంగ్లాదేశ్ గురించో, ఇస్లాం గురించో, క్రిస్టియన్స్ గురించో, లేదంటే ఇంక దేని గురించి అయినా మాట్లాడొచ్చు. ఈ దేశంలో కాంగ్రెస్ దాన్ని చెల్లబొట్టు చేస్తుంది. కానీ జాతీయ భావజాలం గురించి, దేశం గురించి, భారతదేశం నా మాతృభూమి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం వాళ్ళకి ఏ పైనైనా ఎటువంటి శిక్ష అయినా వేయడానికి సిద్ధపడుతుంది కాంగ్రెస్. అయితే శశితరూర్ గారు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ భావజాలం లేదని ఇంతకు ముందు అన్నారు. ఇప్పుడేమొచ్చేసి నెపో కిడ్స్ అంటే రాజకీయ వారసులు, ఈ వారసత్వమే ఏలేస్తుంది. ప్రజాస్వామ్యానికి ముప్పేంటంటే ఈ రాజకీయ వారసత్వం, కుటుంబ వారసత్వం. కొన్ని దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఈ రాజకీయాల్ని శాసిస్తుందంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు పరోక్షంగా. ఒకే కుటుంబం ఎవరంటే వాళ్లే. అయితే ఈ కుటుంబానికి స్వతంత్రంతో ఎంతో కొంత లింక్ ఉన్నా, కాకపోతే ఇదేం చేసిందంటే ఈ కుటుంబం ఇక ఒక రాష్ట్రాల్లో కావచ్చు, ప్రాంతంలో కావచ్చు, స్థాయిల్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా రాజకీయం అంటే ఒక వారసత్వం అన్న విధంగా పరిపాలించింది. ఈ రోజు అందరూ కూడా అదే విధానాన్ని పుచ్చుకొని ప్రజలు కూడా ఆ విధంగానే ఓట్లేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎలాగంటే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, అలాగే బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, రాజశేఖర్ రెడ్డి, జగన్, కరుణానిధి, స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్. దీంతో పాటు బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, ఈ విధంగా రాజకీయాలు ఉన్నాయంటూ శశితరూర్ గారు అయితే అన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చినటువంటి చాలా మంది ఏమంటున్నారంటే హెచ్చరించారు శశితరూర్ గారు, మీరు ఇలాంటి నిప్పుతో నేషనల్ గేమ్లు ఆడొద్దు, ఇది చాలా ప్రమాదం. ఇలా మాట్లాడినందుకే మా పరిస్థితి ఎలా అయిందో మీకు తెలుసు కదా. మేము బీజేపీలోకి వచ్చి ఇప్పుడు గౌరవం పొందుతున్నాం, కానీ ఆ సమయంలో మేము ఇలా నిజాలు మాట్లాడితేనే మమ్మల్ని బయటికి తోసేశారు. పైగా ఆ కుటుంబంతో పెట్టుకోవద్దు, జాగ్రత్త అన్న విధంగా మాట్లాడి ఆయనకైతే కొంతమంది హెచ్చరికలు జారీ చేశారు ప్రేమపూర్వకంగా.